హాయ్ అండి. ఏదైనా పండగలప్పుడు కానీ ఏదైనా ఎకేషన్ ఉన్నప్పుడు కానీ మనకి ఇంట్లో స్వీట్ చేయాలంటే సింపుల్గా గుర్తొచ్చేది సేమియా పాయసం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత ఇంకొక గిన్నెలో తీసుకోండి. అదే ప్యాన్లో సేమియా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేలాగా వేపుకోండి, మాడిపోకుండా వేయించుకోండి. ఇలా సేమియా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1 కప్పు సేమియాకి 1 కప్పు నీళ్లు వేసుకొని సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ నీళ్ళతో ఉడికిస్తే మనం ఎంతసేపు ఉంచినా కానీ అది గట్టి పడిపోదు. ఇలా వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి ఒకసారి తీసి చూడండి. సేమియా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ సేమియాలోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. షుగర్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా 1 కప్పు బెల్లం వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలు వేడిగా ఉంటే బెల్లం వేస్తాం కాబట్టి విరిగిపోతుంది పాయసం అంతా. పాలు చల్లగా అయ్యాక మాత్రమే వేసుకోవాలి. మనం ముందు నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి. అదే అండి, ఎంతో టేస్టీ సేమియా పాయసం రెడీ. 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.